అందరికీ నమస్కారం అండి. నేను ఏదో కాస్త అటు ఇటు నడుస్తుంటే నేను కూడా ఏమైనా నాట్యం చేస్తానేమో అని మీరు ఏం భ్రమపడక్కర్లేదు. నడిచి రావటానికే 3 కాళ్ళు కావాల్సి వచ్చిన వాడిని. ముఖ్యంగా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మనం అరంగేట్రం మొదలయ్యింది, కాసేపు బయటప్పటికి లైట్లు పోయినాయి, కంగారు పడుతారు అందరూ కూడా. శంకరాభరణం రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో విజయవాడలో టైటిల్స్ అయిపోగానే మొత్తం పవర్ పోయింది. అసలే అంతంత మాత్రంగా ఉంది ఆ సినిమా గురించి మెడ్రాసులో. చిత్రం చాలా బాగుంది, డబ్బు రాదు డబ్బు రాదు డబ్బు రాదు అనుకునే పరిస్థితిలో మా ఫాదర్ కూడా థియేటర్లో ఉన్నారు. మొట్టమొదటి షో చూద్దాం, ఫస్ట్ షో, వెరీ ఫస్ట్ పబ్లిక్ షో ఇన్ విజయవాడ. మా ఫాదరు ఎవరో నాకు చెప్పారు, ఇట్లా పవర్ పోయిందండి ఏమిటి ఎలా అని. నేను మా ఫాదర్కి అప్పుడు ఈ సెల్ ఫోన్లు అవి లేవు, నేను కనుక్కున్నాను ఫోన్ చేసి, ఎక్కడో, నువ్వేం భయపడక్కర్లేదు, ఇది బ్రహ్మాండంగా పోతుంది సినిమా, ఇదేమీ అపశకునం కాదు, ఇది మంచి శుభశకునం అని చెప్పారు. ఆ మాట నిజమైంది. శంకరాభరణం ఏమిటో మీకు తెలుసు. అందువల్ల మనం ఏం కంగారు పడక్కర్లేదు. ఇది చాలా శుభసూచకమైనటువంటి ఒక విషయం. దృష్టి తగలకుండా ముందరగానే కాస్త ఇబ్బంది తీరిపోయింది. పోతే ఈ పవర్ పోయినప్పుడు ఆ అమ్మాయి భంగిమలోనే అలాగే ఉంటే మా తమ్ముడు చాలా తొందరపడి రిలాక్స్ 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 అని అక్కడి నుంచి అరుస్తున్నాడు. ఆ అమ్మాయి రిలాక్స్ అవ్వలేదు. ఎందుకంటే ఆడియన్స్లోంచి కాదు రావాల్సిన ఆజ్ఞ, గురుస్థానంలోంచి రావాలి ఆజ్ఞ. షీ ఫాలోడ్ దట్. శంకరాభరణంలో సంబంధం చూడటానికి వచ్చినప్పుడు నిర్మలం అంటుంది, వారికి అడిగే నాకు అర్హత లేదు, ఆయన పాట వినే యోగం కూడా నాకు లేదు, ఆ రోజుల్లో బయటకు వచ్చేవాళ్ళం కాదు మేము, అమ్మాయి ద్వారా నేను ఒక పాట పాడితే వారి పాట విన్నట్టుగానే నాకు అనిపిస్తుంది అని కోరితే వెంటనే పక్కన ఉన్న కుర్రాడు తంబురది తీసుకొచ్చి ఇస్తాడు. తంబుర తీసుకుంటుంది, కానీ తండ్రి వంక చూస్తుంది ఆజ్ఞ కోసం. తండ్రి గురుస్థానంలో కూర్చున్న తండ్రి తలూపితే కానీ పాట మొదలుపెట్టదు. అది గురు శిష్య పరంపరలో ఉన్నటువంటిది. రాము గారి కూతురు ఎంత చక్కగా పాటిస్తుందో దానివల్ల నాకు అర్థమైంది. నేను అసలు యాక్చువల్గా మామూలుగా డైరెక్టర్ అయితే వాడు మాట్లాడంగానే కట్ అని ఉండేవాడిని. ఎందుకు అనిపించింది నాకు. ఎందుకంటే ఇవన్నీ రాము గారు మీ అమ్మాయి ర్యాంకులో పాస్ అయింది నాకు తెలిసినంతవరకు, అరంగేట్రం. ఎందుకంటే మణి చెప్పినట్టుగా మాకు దీన్ని వాళ్ళ టెర్మినాలజీలో వాళ్ళ భాషలో చెప్పడం మాకు తెలియదు. కంటికి అందంగా చక్కగా ఒక చిరునవ్వు, ఎంత త్రూఅవుట్ ది షో ఆ చిరునవ్వులో ఆ హాస్యం కానీ అది కానీ. యాక్చువల్గా ఇప్పుడు సిరిసిరిమూవ సంగతి కూడా ఎత్తారు. సిరిసిరిమూవకి ఎవరిని అనుకున్నామో అక్కడున్న ఆడియన్స్లో ఒకళ్ళకి తెలుసు ఆ సంగతి. బహుశా వాళ్ళు బయట పెడతారేమో ఇప్పుడు వచ్చిన తర్వాత. అలాగే మా దృష్టి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూస్తున్నప్పుడు నాకు ఒక నర్తకి చేస్తున్నప్పుడు ఎప్పుడు నాకు ఆ ఫుట్వర్క్ మీదకి పోతుంది దృష్టి, ఎందుకునో తెలియదు, పాదాల మీదకే పోతుంది. అది దాంట్లో ఉన్నటువంటి ఆ అందం నేను అంత అని వర్ణించలేను. అందుకనే చాలా చోట్ల చాలా సభల్లో చెప్పాను, ఈ జన్మకి ఇలాగే పాడుకుంటాను, మరో జన్మ అంటూ ఉంటే నీ కాలి మూవనై పుడతాను అని రాసినట్టుగా నాకు అంత ఇష్టం ఇది. అందుకనే భగవంతుడు ఇలా శాపం పెట్టాడు అనమాట. లేకపోతే శాస్త్రి రాశాడు, చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుందంటే, అందెల రవ్వ మీద పదములదా అంబరం అంటే నా ఎద సొదదా అన్నట్టుగా నృత్యం అంత బాగుంది. నేను మధ్యలో అడ్డంబడి ఈ స్పీడ్ బ్రేకర్ లాగా పెద్ద స్పీచ్ ఇస్తాను అనుకోకండి. నా మనఃప్రవృత్తి ఏమిటంటే, అస్తమానం నాకు ఈ నృత్యము సంగీతము ఇవి రెండే నాకు తెలుసు అంటే దాటిలో అభినివేశం ఉందని కాదు, అభిరుచి ఉంది. ఈ రెండు విడిచిపెట్టి నేను పోను. నేను అసలు ఇంకో సబ్జెక్టు కూడా ఆలోచించలేను. ఇప్పుడు ఆలోచిస్తున్న సబ్జెక్టు కూడా అక్కడే తిరుగుతోంది, ఆ చుట్టూ తిరుగుతోంది తప్ప ఆ గజ్జల చుట్టూ తిరుగుతోంది, ఆ తంబురు చుట్టూనే తిరుగుతోంది. కాబట్టి నా జన్మంతా దీనికే నేను అంకితం అయిపోతాను. ఈ రాము గారు నన్ను పిలిచి చెప్పినందుకు, ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఎక్కడో హూస్టన్లో ఉన్నారు, ఇప్పుడు నేనేమో అవుట్ ఆఫ్ ది ఫీల్డ్లో ఉన్నాను.
కానీ ఇప్పుడు చూసి వెంటనే మళ్ళీ ఒక సిరిసిరిము లాంటి సినిమా తీసేచ్చేమో ఈ అమ్మాయితో అని అనిపించేటంతటి ఆవేశం కలుగుతుంది నిజంగా నాలో. ప్రతి కవళిక చూస్తున్నాను ప్రతిదీ. అసలు అమ్మాయి ఫస్ట్ టైం మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మాట్లాడినప్పుడే నాకు అమ్మాయి జాతకం తెలిసింది. వెరీ పవర్ఫుల్ ఇండివిజువాలిటీ ఉన్న మనిషి. రేపొద్దున తను ఏం చేసినా పెద్ద తల్లిదండ్రుల మాట కూడా ఆ అమ్మాయి పాటించదని నా ఉద్దేశం. బట్ షీ విల్ గో ఆన్ ది రైట్ వే, వెరీ రైటియస్ వే వెళ్తుంది. మాటలో కూడా చాలా స్పష్టత ఉంది. షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ షీ ఈజ్ టాకింగ్. షీ ఈజ్ వెరీ ష్యూర్ ఆఫ్ వాట్ షీ ఈజ్ గోయింగ్ టు అచీవ్. హర్ గోల్ షీ నోస్, హర్ ఎయిమ్ షీ హెస్ గోట్ వెరీ కరెక్ట్ ఐడియా. నా పక్క ఎంత అసలు చిన్న ఇవే మేము సినిమాలో పెడతాను, ఎందుకంటే నా నిజ జీవితంలో చాలా విషయాలు చూస్తూ ఉంటాను. నా పక్కన వాడు కూర్చున్న వాళ్ళ తాతగారు 100 సార్లు చెప్పారు మా మనవరాలు అని. నాకు నేను మర్చిపోతానేమో, ఎక్కడ ఎవరో అనుకుంటానేమో. అది నా పక్కన ఉండేటువంటి తల్లిదండ్రులకు కానీ తాతలకు కానీ నేను ఎప్పుడు పర్ఫార్మెన్స్ చూసినా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చూడండి. తల్లిదండ్రులకి ఎంత యాంగ్జైటీ ఉంటుందో గురువు గారికి అంత యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళ మొహం చూస్తుంటే మనకి తెలిసిపోతుంది ఇక్కడ జరిగేదంతా. అటు తప్పు చేసినప్పుడు వాళ్ళ మొహంలో ఉండే కోపం, బాగా చేసినప్పుడు పక్క వాయిద్యగాళ్ళతో అది పంచుకోవటం. అలాగా గురువు గారు కూడా వారిని చూస్తున్నా నేను. ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. బికాజ్ నేను 80% డైరెక్టర్గా ఇంకా వృత్తిలో లేకపోయినా 80% డైరెక్టర్గానే చూస్తూ ఉంటాను. ఒక 20% మాత్రం మామూలు ప్రేక్షకుడిగా చూసి ఆనందించాను. రాము గారు, యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్ అండ్ దెన్ వెరీ షీ ఈజ్ ఎండోర్డ్ విత్ లాట్ ఆఫ్ టాలెంట్. ఇది మామూలుగా సభా మర్యాద కోసం మాట్లాడుతూ ఉంటాం, అలా మాట్లాడలేదు నేను. నిజంగానే మాట్లాడుతున్నాను. ఆ కళ్ళల్లో తెలిసిపోతుందండి ఆ కాన్ఫిడెన్స్. దట్స్ వాట్ షీ ఈజ్ డూయింగ్. షీ ఈజ్ ఎగ్జాక్ట్లీ అంత ఎవరితో మాట్లాడుతున్నారని కానీ, ఎవరైనా అప్రిషియేషన్ చేస్తున్నారా లేదా, చప్పట్లు కొడుతున్నారా లేదా, చప్పట్లు కొట్టండి అని పారసారి తెగ అంటున్నాడు. నిన్న కూడా ఒక సభలో చెప్పాను ఈ చిన్న విషయం. 2 డైరెక్టర్లకి ఒకే పీస్ ఇచ్చారట. ఇస్తే ఫస్ట్ అతను డైరెక్ట్ చేశాడు అదే పీస్ని. చేస్తే స్టాండింగ్ ఓవేషన్ వచ్చేసి చప్పట్లు వచ్చేస్తే రెండో డైరెక్టర్ నెక్స్ట్ డే తన డ్రామా వేయాలి. ఒకటే డ్రామా ఇద్దరికి. ఇక తను విత్డ్రా చేసుకున్నాడు, నేను చేయలేనండి, ఇంత అప్రిషియేషను స్టాండింగ్ ఓవేషన్ వచ్చిన తర్వాత నాకేం మిగులుతుందని భయపడ్డాడు. కానీ అకార్డింగ్ టు రూల్స్ యూ కెనాట్ విత్డ్రా, యూ హ్యావ్ టు ఎనాక్ట్ ది ప్లే అని చెప్పి అన్నారు. అంటే సరే ఏదో బలవంతంగా చెప్పారు కదా అని చెప్పి తన ప్లే స్టార్ట్ అయింది. సైడ్ వింగ్స్లో చాలా తలకా వెంచుకొని కూర్చున్నాడు. అయిపోయింది డ్రామా. ఒక్క చప్పట్టు కూడా లేదు. నోబడీ క్లాప్. 2 కారణాలు అయి ఉండొచ్చు. దరిద్రంగా ఉండొచ్చు డ్రామా, లేకపోతే ఆడియన్స్ లేరు, వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి అనుకున్నాడు. మెల్లిగా తెర తీసి చూశాడు ఏమైందని. చప్పట్లు కూడా కొట్టడం మర్చిపోయి తాదాత్మ్యం చెంది చూస్తున్నారు వాడు కళ్ళని. కాబట్టి మనకి చప్పట్లు కొట్టారా లేదా అని మనం బలవంతం చేసి ఎప్పుడు అడగక్కర్లేదు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. అది చేస్తుంది అమ్మాయి. అందువల్ల నేను చాలా రాము గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ మాటలు మీరు ఏదో ఒక స్థితి కోసం ఇక్కడ మాట్లాడాలి కాబట్టి 2 సార్లు మంచిగా అడిగారు కాబట్టి ఏదో తప్పారు కాబట్టి అని కానీ నేను చెప్పట్లేదు. చాలా అదృష్టం కాదు, మా అదృష్టం. శంకర శాస్త్రి గారు అంటారు, సంగీతం అంటే వాళ్ళకి అదృష్టం లేదయ్యా, స్వచ్ఛమైన సంగీతం చూసి అదృష్టం జనానికి లేదు, అందుకని శాస్త్రీయ సంగీతం నశించిపోతుంది అంటాడు. అంతే తప్ప శాస్త్రీయ సంగీతం నశించిపోతుంది అన్నాడు. అట్లాగే మాకు అదృష్టం ఉంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ చూసాం, ఇంత మంచి సైట్లు పాడుతున్న వారిని చూసాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడి ఈ స్పీడ్ బ్రేకర్ లాగా నేను కూడా తెలుసుకోలేదు. నేను సెలవు తీసుకుంటూ, నా పెద్దవాడిని కాబట్టి చోట ఇదే, ఇప్పుడు ఈ మధ్యన ఇదే పల్లవి నాకు. శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శుభం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.